ఏమిటండి బాధపడుతున్నారు? భయపడుతున్నాను. భయమా? మీకా? ఎటువంటి జడ్జిమెంట్లు ఇచ్చారు? ఎటువంటి వాళ్ళకి ఎదురు తిరిగారు? మీరు సూపర్ జస్టిస్ సూర్యనారాయణరావు గారండి. కానీ ఒక ఆడపిల్లకి తండ్రిని కూడా. అది ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడే గుర్తొచ్చింది. దానికి పెళ్లి చేయాలని. మీరేం బెంగపడకండి. అబ్బాయిలిద్దరు పెళ్లిళ్ళు మీరు చేశారు, దీని పెళ్లి వాళ్ళు చేస్తారు. శృంగారము సుదతీరో సీత ముద్దుగుమ్మకు జయ మంగళం. రంగురంగుల ముంగిళ్ళలో శుభరత్నాల హారతులతో రాగబంధపు హారతి చూడనెంతో శృంగారము సుదతీరో సీత ముద్దుగుమ్మకు జయ మంగళం. అమ్మా అమ్మా ఇంకో బొబ్బట్టేమ్మా ప్లీజ్ మా. ఒరే బొబ్బట్టు ఎలా ఉందిరా? సూపర్ అన్నయ్య. ఒరే మొన్న ఒక రోజు ఈ మహాతల్లిని బొబ్బట్టు చేయమంటే దిబ్బరొట్లా చేసిందిరా బాబు. ఇంకా వదిలే బెటర్ అన్నయ్య. నా భార్య ఏమని ఉంది, కోడి వేపుడు చేయమంటే పకోడి పీకుడు చేసింది. ఎలా ఏడిపిస్తున్నారో. ఊరుకోండ్రా, వాళ్ళు పిల్లలు కదా. మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. నువ్వెన్నైనా చెప్పరా అరవింద్, నాకు మాత్రం ఈ ఇంట్లో ఇక్కడే ఇలాగే హ్యాపీగా ఉండిపోవాలనిపిస్తుంది. వైజాగ్ బోర్ కొట్టేస్తుంది, అక్కడేం తోచదు. ఎందుకు వచ్చినట్లో ఈ వెదవ ట్రాన్స్ఫర్, వెదవ ప్రమోషన్. మీరే అనొద్దు, ఇంతకంటే పెద్ద విషయం ఉంది. దాని పెళ్లి విషయం మాట్లాడాలి. వెళ్ళండి. ఒరే, మీతో మాట్లాడాలి, ఇలా రండి. ఏంటమ్మా? మీ చెల్లి పెద్ద పిల్ల అయింది కదా, అందుకే కదమ్మా వచ్చాం. దానికి పెళ్లి చేయాలి కదా. చేసేద్దాం. చేయడం ఎలారా? ఎలా అంటావేంటమ్మా? పంతుల్ని పిలుద్దాం, బాజాన్ని పిలుద్దాం, భజంత్రిని పిలుద్దాం. ఇదిగో ఈ చంద్రమేళలో తాళి కట్టినట్లే దాని మేళలో కూడా తాళి కట్టించేద్దాం. అది సరేరా, మరి మొగుడు? మొగుడితే ఉంది అత్తయ్య, ఈ నాకు దొరకలా. అలాగే 7 కోట్ల మంది ఆంధ్రులు 90 కోట్ల మంది భారతీయులు ఉండగా ఎవడో ఒకడు దొరకపోతాడా? ఎవడో ఒకడు దొరికాడని నన్నే పోస్ట్ మ్యాన్ కో బిల్ కలెక్టర్ కో కట్టబెడితే నేను కట్టుకోను బాబు. బిల్లు కలెక్టర్ ఎందుకమ్మా, జిల్లా కలెక్టర్నే చూసి కట్టబెడతాం. జిల్లా కలెక్టర్ కాకపోతే ఇంజనీర్ని కట్టబెడతామే. ఇంజనీర్ కాకపోతే డాక్టర్ని కట్టబెడతాం. ఒరే, మీరు చెప్పేదంత నిజమేనా? నిజమేనమ్మా, ఒట్టు. అయితే ఈ మాట మీ నాన్నగారి దగ్గర చెప్పండి. నాన్నగారు, 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 మీ బరి ఏంటో నాకు తెలుసు. చెల్లాయి పెళ్లి గురించేగా. చెల్లాయి పెళ్లి మేం చేస్తాం నాన్నగారు. మంచి సంబంధాలు చూడండి. రెస్పాన్సిబిలిటీ మాది. మీరు ధైర్యంగా ఉండండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత పెద్ద సంబంధమైనా పర్వాలేదు. We promise. హలో, ఏంటమ్మా? అమలాపురం నాయుడు గారి సంబంధం చాలా మంచి సంబంధం. కట్నం ఎంత? 1,00,000. మరి ఆడపడుచులకి 25,000. ఖర్చులకి ఇంకో 25,000 కావాలరా? అంటే మొత్తం 2 లక్షలు అంటారు. ఏం పర్వాలేదు, ఖాయం చేసేయండి. తాంబూలాలు తీసుకునేటప్పుడు మీరు కూడా వస్తే బాగుంటుందిరా. అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి ఎందుకు? సరాసరి పెళ్లికి వచ్చేస్తాం. ధ్రువంతే రాజావరుడో ధ్రువంతేవో బృహస్పతి ధ్రువంతగింద్రస్యాజ్ఞస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. సూర్యనారాయణరావు గారి కుమార్తెని అమలాపురం నాయుడు గారి కుమారుడికిచ్చి వివాహ నిశ్చయితాంబూలం తీసుకుంటున్నది. నిశ్చయితాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. పెళ్లికి ఇంకా 15 రోజులే ఉందిరా. అబ్బా, ఇంకా 15 రోజులు ఉంది కదా అత్తయ్య గారు. రాకరాకొచ్చారు, 2 రోజులు ఉండి వెళ్ళండి. అదేంటి నాన్నగారు సాంబార్తో తింటున్నారు? మీకు చికెన్ అంటే ఇష్టం కదా, మీ కోడలు స్వయంగా చేసింది. లేదురా, నాన్ వెజ్ తినడం మానేసింది. పర్వాలేదు, ఈ ఒక్క రోజుకి తినండి మావయ్య గారు. తినండి నాన్నగారు. పర్వాలేదు, తినండి. మీ కోడలు సరదాగా చేసింది, తినండి. ఆ పెద్దది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, Twinkle, twinkle, little star, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, how I wonder what you are. అప్ లక్ష్మి ఇట్రా. 2 రోజులు అన్నాడు, 4 రోజులు అయిపోయింది. ఇక్కడ పని అయిన తర్వాత కదా పెద్దోడి దగ్గరికి వైజాగ్ వెళ్ళాలి. ఒకసారి మాట్లాడు, వెళ్ళు. చిన్నా, చిన్నా, ఏంటమ్మా? మేమొచ్చి 4 రోజులు అయిందిరా. మరి మీ అన్నయ్య దగ్గరికి వైజాగ్ వెళ్ళాలి కదా. అలాగేనమ్మా,
ఈవేళ సాయంత్రం మేలుకి వెళ్దురు గాని అన్ని ఏర్పాట్లు చేస్తాను. లక్ష్మి, ఏమిటండి? ఇప్పుడు 3 అయింది, 4 గంటలకు మెయిలు. వాడు ఇంకా రాలేదు. ఒకసారి కనుక్కో. దివ్య, 3 గంటలైంది, 4 గంటలకి మెయిలు. ఇవాళ మెయిల్కి వెళుదురు గాని అని అబ్బాయి చెప్పాడు. ఇంకా రాలేదేంటి? ఆయన ఏర్పాట్లన్నీ చేసే వెళ్ళారత్తయ్య. ఇదిగోండి డబ్బు, టికెట్స్. ఏమండి, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు గాని అబ్బాయి టికెట్లు డబ్బు ఇచ్చే వెళ్ళాడంటండి. అలాగా? పదివేలే. 10,000? అమ్మాయి అమ్మాయి అమ్మాయి, ఇదేమిటమ్మా 10,000 ఉన్నాయి? నేను చెప్పింది 1,00,000 కదా? అవును మావయ్య గారు, ఆయన మీతో చెప్పడానికి మొహమాట పడి నన్ను చెప్పమన్నారు. డబ్బు అడ్జస్ట్ కాలేదంట. ఒకవేళ అడ్జస్ట్ అయితే పెళ్లినాటికి తెస్తామన్నారు. అప్పటికీ కాకపోతే పెద్దబాబు గారు బిజినెస్లో బాగా సంపాదిస్తున్నారు కదా, ఆయన దగ్గర తీసుకోమన్నారు. సర్దుబాటు అయ్యాక తిరిగి ఇచ్చేస్తామన్నారు. జస్ట్ అప్పుగా మాత్రమే. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈస్ మిస్టర్ అరవింద్? హీ ఈజ్ ఇన్సైడ్. అరవింద్, ఏంటి నాన్నగారు? ఇదేమిటి? టికెట్. దేనికి? మమ్మల్ని గింటేయడానికా? అసలు ఏ టికెట్ తీసుకుని మీ అమ్మ కడుపులోంచి వచ్చావురా నువ్వు? టికెట్ టికెట్. ఇదేమిటి? డబ్బు. ఎంత? 10,000. మీ అమ్మ కడుపులో 10 నెలలు ఉన్నందుకు నెలకి 1,000 రూపాయల చొప్పున అద్దె కట్టి 10 నెలలకి 10,000 రూపాయలు మా మొక్కను పడస్తావు. అరవింద్, you have cheated me. It's nothing but breach of trust, breach of agreement. Are we beggars? మేము ముష్టోళ్ళ కనపడుతున్నారా 10,000 రూపాయలు పడేసా? అరవింద్, అదే పరిస్థితి వస్తే హైకోర్టు గేటు ముందు చెయ్యి చాచి బిచ్చం తీసుకుని నీ చెల్లెలు పెళ్లి చేస్తానే తప్ప నీ ముష్టి బతకక్కర్లేదురా. అత్తయ్య గారు, మీరేం బాధపడకండి. అమ్మా, బాధపడద్దమ్మా. నిన్న ఆఫీసులో అరవింద్ని కలిసినప్పటి నుంచి ఇంతేరా, నోరు విప్పి మాట్లాడరు. కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదురా. ఇక్కడెక్కడ రానన్నారు, నేనే బలవంతంగా తీసుకొచ్చాను. నాన్నగారు ప్లీజ్, మీరు ఎక్సైట్ అయ్యి ఏదైనా అయితే మేమంతా ఏమైపోతామో చెప్పండి. లేవండి మామయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు ధైర్యంగా ఉండండి, డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. ఆయన మాట ఇచ్చారుగా, తప్పకుండా డబ్బు ఏర్పాటు చేస్తారు. మీరు లేవండి మామయ్య గారు, భోంచేద్దురు గాని. లేవండి. ఏవండి, కోడలు పిలుస్తుంది కదా, ఒక్క ముద్ద తినండి. నేను రిటైర్ అయిన దగ్గర నుంచి నా జడ్జిమెంట్లన్నీ తప్పైపోతున్నాయిరా. నువ్వు వాడు ఒకటి అనుకున్నాను. నో, యూఆర్ డిఫరెంట్. లక్ష్మి, నువ్వే కరెక్టే. వాడు అన్నమాట నిలబెట్టుకుంటాడండి అన్నావు, నిలబెట్టుకున్నాడు. తీసుకో. రే, నువ్వు చేసిన సహాయానికి నా కొడుకు అయిపోయావు. లేకపోతే నీ కాళ్ళు పట్టు. నాన్నగారు, మామయ్య గారు. అవునమ్మా, నా బ్రతుకు కాపాడా. బావగారు, ఈ పేపర్ మీద సంతకం పడేస్తే ఓ పని అయిపోద్ది. ఏమిటవి? ఆమెకు రిటైర్మెంట్ తో పాటు కంటి చూపు కూడా రిటైర్మెంట్ వచ్చేసింది అన్నాను అనుకోండి, ఫీల్ అవుతారు కదా, అందుకే అన్ను. ఇవి స్టాంప్ పేపర్లు ఖాళీవి. దేనికి? ఇది
ఇదేటండి బాబు, వచ్చేటప్పుడు 2 చేతులు ఊపుకుంటూ వచ్చారు, వెళ్ళేటప్పుడు 2 లక్షలు పట్టుకెళ్ళిపోతున్నారు. ఇన్ బిట్వీన్ ఇట్లాంటి పత్రాలు సంతకాలు ఉండాలి కదా. పత్రాలు సంతకాలు మా అల్లుడు కోయంబత్తూరు నుంచి ప్రింటింగ్ కొట్టి తీసుకొచ్చాడు అనుకుంటున్నారా, లేకపోతే కుంభకోణం నుంచి ఎత్తుకొచ్చాడు అనుకుంటున్నారా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీరే తీర్చాలి కదా ఈ అప్పు. అవును నాన్నగారు, మీరు బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నారని అప్పు తెప్పించాను. లేట్ అయినా పర్వాలేదు, ఇంట్రెస్ట్ పెరుగుతుందంతే. ఒకవేళ మీరు అప్పు తీర్చలేకపోతే మన ఇల్లుంది కదా. ఏమిట్రా, ఏమైందిరా మీకు? ఒకరికొకరిద్దరు ఇలా తయారయ్యారు. మీకేం పోయే కాలొచ్చిందిరా? చేతిలో పెట్టినట్టు పెట్టి లాగేసుకుంటున్నారు. లక్ష్మి, వాడు ముందు నుంచి కొట్టాడు, వీడు వెనక నుంచి కొట్టాడు, అంతే తేడా. ఇద్దరేనే. వీడు ఇంజనీర్ అయ్యి ఇల్లు కట్టడానికి ప్లాన్లు వేయగలడనుకున్నాను. కాదు, కొంపలు కూల్చడానికి కూడా ప్లాన్లు వేయగలడని ఇప్పుడే అర్థమైంది. ఇచ్చే ఆ డబ్బిచ్చే. ఏమండి, ఇచ్చే. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా, ఎవరొచ్చినా రాకపోయినా ముహూర్తం మారుతుందేమో కానీ నా కూతురు పెళ్లి మాత్రం జరుగుతుంది. దానికి మీ అందరికి ఇదే నా ఆహ్వానం. బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి వధువులను ఆశీర్వదించి మొదర్పిత చందన తాంబూలాది సత్కారాలు గైకొని తరువాత నేను పడేసే పిండాకుడు తినిపోండి.